హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ హన్షునిష్క స్టాక్స్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి సొరకాయతో ఎప్పుడు కూరలు పచ్చళ్ళే కాకుండా ఇలా గారెలు కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే సొరకాయ గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీటిని మార్నింగ్ టిఫిన్గా అయినా లేదా ఈవినింగ్ టీ టైం స్నాక్గా అయినా చేసుకొని తినచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళే ముందైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. సొరకాయ గారెల కోసం లేత సొరకాయలు తీసుకోవాలి. నేను దీనిలో హాఫ్ తీసుకున్నాను. పైన ఉన్న పీల్ తీసుకొని కట్ చేసుకొని లోపల ఉన్న గింజలను అయితే తీసేసుకోవాలి. తర్వాత ఇలా 4 పార్ట్స్గా చేసేసుకొని సొరకాయలను అయితే తురుముకోవాలి. ఇలాంటి గ్రేటర్ సహాయంతో అయితే మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయలను అయితే మొత్తం తురుముకోవాలి. ఇలా మొత్తం తురుముకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇలాంటి ఒక గిన్నె తీసుకొని అందులో సొరకాయ తురుము వేసుకోవాలి. మనకు ఎంత సొరకాయ తురుము వచ్చిందో అంతే బియ్యం పిండి వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా చిన్నగా. అలాగే మిరపకాయలు కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక గుప్పెడు పల్లీలు ఇలా వేయించుకొని వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి మీ రుచికి తగ్గట్టు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది, ఏమనుకోకండి. తర్వాత వాటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలా కలుపుకోవాలి. సొరకాయలో నీరు ఉంటుంది కాబట్టి నీరు అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ సరిపోకపోతే కొంచెం వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ ముద్దలా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా ముద్దలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ముక్కుడు పెట్టుకోవాలి. ముక్కుడు హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో అని ఇలా కొద్దిగా పిండి ముద్దను వేసుకొని చూసుకోవాలి. ఇలా అది పైకి తేలి కాలుతూ ఉంటే ఆయిల్ హీట్ అయిందని అర్థం. తర్వాత కొద్దిగా పిండి తీసుకొని చేతికి కొన్ని వాటర్ అప్లై చేసుకోవాలి. వాటర్ అప్లై చేసుకొని పిండి ముద్దను 1/2 ఇంచ్ మందంలో వడలాగా చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ మందంలో చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి బాగుంటాయి గారెలు. ఇలా చేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఆయిల్ నుంచి, లేకపోతే మాడిపోతాయి. ఇలాగే అన్నీ కూడా చేసేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ గారెలు రెడీ. మీరు కూడా చేసుకొని ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.